అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయనా ఈ యొక్క కార్యక్రమంలో వాక్యాన్ని బోధించడానికి తండ్రి మరి మీరు నన్ను బలపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. తండ్రి నాయనా మరి నేను ఏదైతే వాక్యాన్ని బోధించబోతున్నానో ఆ యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిలో క్రమముగా తండ్రి మరి నేను వాక్యాన్ని బోధించడానికి తండ్రి మీరు నన్ను సరైనటువంటి రీతిలో వినియోగించుకోనమని మీ యొక్క సాధనంగా మీ యొక్క పరికరంగా నన్ను వాడుకోనమని ప్రాధేయపడుతూ, ముఖ్యంగా తండ్రి ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని నేను ప్రాధేయపడుతున్నానయ్యా. తండ్రి ద్వారా తండ్రి నాయన మరి నేను ఏదైతే ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తున్నానో ఆ వాక్యాన్ని అనేక మంది విని తండ్రి మరి సత్యంలోనికి రావడానికి తండ్రి వారి మనసులో తెరవమని విజ్ఞాపన చేసుకుంటున్నాను నాయన. తండ్రి దేవ మరి కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరొక మారు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచిది, మరొక మారు నేను వాక్యాన్ని బోధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా దేవుని యొక్క కృపలో ఉండాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరైతే ఒక వాక్యాన్ని వింటున్నారో వారికి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, చాలా వాక్యాలు మీరు వినుంటారు ఇప్పటివరకు. జనరల్గా మీ లైఫ్లో అంటే ఇంతవరకు మీరు జీవించినంతకాలం కూడా చాలాసార్లు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెసేజెస్ మీరు వినుంటారు కదా. సో మీ లైఫ్లో ఒక హాఫ్ అన్ అవర్ అంటే నేను ఒక 25 minutes 30 minutes వాక్యం చెప్తా కాబట్టి దయచేసి ఈ వాక్యాన్ని మీరు కాసేపు వినండి. ఎందుకంటున్నానంటే బోధలు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గాస్పెల్స్ వచ్చేసినాయి. అంటే నేను చెప్పడం కాదు, బైబిల్లోనే పౌలు గారు చాలాసార్లు హెచ్చరించాడు. పౌలు గారు హెచ్చరించిన మాటల్లో ఒక మాట నేను మీతో షేర్ చేసుకుంటాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదివితే, నేను వచ్చు వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. అంటే చదువుట యందు హెచ్చరించుట యందు బోధించుట యందు జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుట యందు మనము జాగ్రత్తగా ఉండాలి. నేను అందరికీ అదే చెప్తా. క్రైస్తవ సమాజం చాలా మంచివాళ్ళు. స్పెషల్గా ఎవరైతే వాక్యాన్ని అనుసరించి బ్రతకాలనే మనసు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచివాళ్ళే. బలహీనలు ఉంటారు క్రిస్టియన్స్లో చాలామంది. అంటే ఫిజికల్గా కూడా కొంతమంది వీక్గా ఉంటారు, ఫైనాన్షియల్గా వీక్గా ఉంటారు. ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టుకుంటారు. దేవుడా నన్ను నా కుటుంబాన్ని నువ్వు బలపరచని, రక్షించని, కాపాడని దేవునికి మొర్ర పెట్టుకుంటుంటాం. అంటే బలహీనమైన స్థితిలో మనం ఉన్నప్పుడు ఒక బలమైన దేవుడు మనకున్నాడని మనం విశ్వసిస్తున్నాం. సో దేవుడు మనల్ని కాపాడతాడని మన యొక్క ఆలోచన. అందుని బట్టి మనం ప్రతి ఆదివారం దేవుడిని ఆరాధిస్తాం, ప్రతి క్షణం దేవుడిని తలుచుకుంటాం. ఎప్పుడు నేను అదే చెప్తా. క్రైస్తవులనే కాదు, ప్రతి మతంలో ఉన్నటువంటి మనిషి కూడా దేవుడిని ఎందుకు ఆరాధిస్తాడంటే అతనికి మొదటగా మంచి మనసు ఉందని అర్థం. మంచి మనసు ఉంది కాబట్టి అతను దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. మంచి మనసు లేనివాడు దేవుణ్ణి ఆరాధించడం, తన స్వశక్తి మీద ఆధారపడతాడు, తన తెలివితేటల మీద ఆధారపడతాడు, తన బలాన్ని ఆసరా చేసుకుని తను ముందుకెళ్తూ ఉంటాడు. కానీ దైవభక్తి కలిగినటువంటి సమాజం, క్రిస్టియన్సే కానీ హిందూసే కానీ ముస్లిమ్సే కానీ ఎవరైనా సరే, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంటే ఆ వ్యక్తి మంచివాడని అర్థం. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడు కూడా వేరే దేవినో దేవతను లేకపోతే ఇంకొక మతాన్ని అనుసరించవచ్చు, పూజించవచ్చు, కానీ మనము వాళ్ళని ప్రేమించాలి. అది ఫస్ట్ క్రిస్టియన్గా మనం చేయాల్సినటువంటి పని. ఇవన్నీ చేస్తున్నటువంటి మనము, వీటన్నిటిని ఆచరిస్తున్నటువంటి మనము చదువుట యందు సరిగ్గా లేము. తిమోతికి ఏదైతే పౌలు చెప్పాడో నువ్వు చదవాలి,
చదివే దానిలో జాగ్రత్త ఎప్పుడు చదువుతూ ఉండని ఎందుకు చెప్పాడంటే అండి, పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ముఖ్యంగా అపోస్తుల కార్యాన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫార్మేషన్ ఏజ్ అంటారు. అంటే అప్పుడు అందరూ ఉన్నది ఎవరు? యూదులే కదా, జూయిష్ పీపుల్ కదా ఉన్నది, క్రిస్టియానిటీ లేదు కదండి. యేసుక్రీస్తు ప్రభు కూడా జూయిష్ పీపులే కదా, యూదులే కదా యేసుక్రీస్తు కూడా. సో యూదులలో నుండి క్రైస్తవులుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా జరిగినాయి. వాటిని ట్రాన్స్ఫార్మేషన్ ఏజ్ అంటారు యాక్చువల్గా. అట్ ద సేమ్ టైం బైబిల్ రాసిన తర్వాత మత్తయి, మార్కు, లూకా, జాన్ ఈ పుస్తకాలు కూడా మనం చదవాలి. ఈ పుస్తకాలు చదవనప్పుడు ఒరిజినల్ కంటెంట్ మనకు అర్థం కాదు. జనరల్గా క్రైస్తవులకి తెలిసినటువంటి విషయాలు ఏంటంటే మనకి యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడని, తిరిగి లేచాడని, ఆయన కృపలో మనం ఉన్నామని, ఆయన దేవుని దగ్గర ఉన్నాడని, తండ్రి యొక్క కుడిపారిసన ఆసీనుడై ఉన్నాడని, ఇవన్నీ మనకి బేసిక్గా తెలుసు, అందరికీ తెలుసు. కానీ మనము తెలుసుకోవాల్సినటువంటి అనేక విషయాలు మన దగ్గర ఉన్నాయి, కానీ మనం వాటిని తెలుసుకోవట్లేదు. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞానయుక్తంగా ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా చెప్పి కంటెంట్లోకి వెళ్తాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 11వ వచనం చదువుతున్నా. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే, అంటే ఎవరు? బెరయా సంఘస్థులు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యాన్ని బెరయా సంఘస్థులు వాక్యాన్ని అంగీకరించారు, గుడ్. కానీ అట్ ద సేమ్ టైం వాక్యాన్ని అంగీకరించిన తర్వాత ఆ సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఇప్పుడు లేఖనాల్ని అంగీకరించాం, సువార్తను అంగీకరించాం, కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి అన్నది మనకు తెలియట్లేదు. అంతే కదా, నేను చెప్తుంది అదే, ఈరోజు నా వాక్యం అదే. లేఖనాల్ని చదవాలి, అర్థం చేసుకోవాలి. ఎవరో ఏదో చెప్పారని వినటం కాదు. పాపం సహజంగా నేను కొంచెం బోధకుల గురించి ఎవరైనా తప్పుగా చెప్తే వాళ్ళని కొంచెం నేను సీరియస్గా మాట్లాడతానని ఒక టాక్ ఉంది. కానీ పాపం వాళ్ళు కూడా మంచోళ్ళే యాక్చువల్గా, వాళ్ళని తప్పుగా ఏం కాదు, వాళ్ళు కూడా దేవుణ్ణి ప్రకటించాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ వాళ్ళు నేర్చుకున్న దాన్ని వాళ్ళు పట్టుకున్నారు, అందుకని వాళ్ళు నేర్చుకున్న దాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు తప్ప వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. కాకపోతే డాక్ట్రిన్లో డిస్టర్బెన్సెస్ వచ్చేసాయి అనమాట. అంటే ఏదైతే మొట్టమొదటి శతాబ్దంలో బైబిల్ ఉందో, మొట్టమొదటి శతాబ్దంలో దేవుడు ఏదైతే చెప్పాడో దాని నుంచి డివేట్ అయిపోయారు. అర్థమైందండి? సో దానివల్ల వాళ్ళని కొంచెం మీరు సరిగ్గా చెప్పట్లేదు, మీరు వాక్యాన్ని రాంగ్గా మీరు పోర్ట్రేట్ చేస్తున్నారని అంటానే తప్ప అందరినీ ప్రేమిస్తాం, ఎవరిని ప్రేమించకుండా మాత్రం ఉన్నాం. ఇంతకుముందు కూడా నా నేచర్ గురించి చెప్పా, నేను అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటా, ఈ స్టూడియోలో ఉన్న పిల్లలతో కూడా అలాగే ఉంటా, మా ఇంటి దగ్గర ఉన్న మా పాపతో కానీ వాళ్ళతో కానీ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, ఈవెన్ నేను వర్క్ చేసే ప్లేస్లో కానీ. కాకపోతే వాక్యం దగ్గర మనందరం కూడా చాలా సీరియస్గా ఉండాలి. ఎందుకంటే మన ఆత్మలకి మనమే బాధ్యత, మనదే బాధ్యత, వేరే వాళ్ళు మన ఆత్మలకి బాధ్యత ఉండరు. సీరియస్గా మనం వచనంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, ఈ పాయింట్ కావాలి, ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ఇప్పుడు రాజ్యం అనగానే గుర్రాలు ఉండాలి, లేకపోతే ఏనుగులు ఉండాలి, సైనికులు ఉండాలి, రాజు ఉండాలి, రాణి ఉండాలి, మంత్రి ఉండాలి, ప్రజలు ఉండాలి, ఒక దేశం ఉండాలి, అప్పుడు అది రాజ్యం అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఒక రాజ్యముగా మమ్మల్ని చేసామని అంటారు కదా. రాజ్యం అంటే అసలు ఏంటి సబ్జెక్ట్? అసలు రాజ్యం అంటే ఏంటి? ముందు చెప్పవచ్చు చెప్పకూడదు, కానీ ఒక మాట చెప్తున్నా. యూనివర్సల్ చర్చ్ అని ఒక పదం వాడతారు అందరూ, గమనించారా? యూనివర్సల్ చర్చ్ అంటే అన్ని సంఘాలు దేవునికి సంబంధించినవే, అన్ని సంఘాలు దేవునికి సంబంధించినవి అనే మాట జనరల్గా క్రిస్టియన్ వరల్డ్లో మనం వింటూ ఉంటాం. అయితే అన్ని సంఘాలు ఒకటైనప్పుడు మనలో భేదాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి?
సెవెంత్ డే వాళ్ళు సాటర్డే వెళ్తారు, జెహోవా విట్నెస్ వాళ్ళు సాటర్డే వెళ్తారు, సిఎస్ఐ వాళ్ళు సండే వెళ్తారు, రోమన్ క్యాథలిక్స్ మదర్ మేరీని ముందు పెట్టుకుంటారు, అంటే ఆమెకు ప్రాధాన్యత ఇస్తారు. చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లాటర్ డే సెయింట్స్ అనేటటువంటి వాళ్ళైతే బుక్ ఆఫ్ మార్మన్ని వాళ్ళు ఫాలో అవుతారు, బైబిల్ని ఫాలో అవ్వరు, బైబిల్ని ఒక హిస్టరీగా చూస్తారు. లేకపోతే వేరే వేరే వాళ్ళు అట్లా మీకు ఈరోజు వింటే సుమారు 4,000కు పైగా డినామినేషన్స్ ఉన్నాయి దేశంలో, ప్రపంచంలో 4,000కు పైగా సిద్ధాంతాలు ఉన్నాయి. అంటే చెప్తారు కదా, నాకు రాత్రి దేవుడు కలలో చెప్పాడండి ఇట్లా ప్రారంభించమన్నాడని ఒకళ్ళు చెప్తారు. ఒకళ్ళు ఏం చెప్తారు, నాకు ఒక దర్శనం వచ్చిందని నేను ఇట్లా స్టార్ట్ చేశాను అంటారు. పోయినసారి కూడా చెప్పాను, కొంతమంది బకెట్ బేసిన్లో వాటర్ తీసుకుని చల్లి పరిశుద్ధాత్మని పొందుకొని అంటారు. లేకపోతే కొంతమంది ఇంకొక రకంగా చెప్తారు, కొంతమంది ఊదుతారు, మనిషి మీద ఊది నువ్వు పరిశుద్ధాత్మని పొందుకో అంటారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఉంటాయి, వాళ్ళ పద్ధతులు ఉంటాయి. మనుషునికి కొన్ని పద్ధతులు ఉన్నప్పుడు దేవునికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. దేవునికి ఒక ఆలోచన ఉంటుంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. రాజ్యం గురించి చాలా సీరియస్గా మనం మాట్లాడుకోబోతున్నాం. మ్యాక్సిమం మత్తయి నుంచే నేను మాట్లాడతా, కొంచెం కాన్సన్ట్రేటెడ్గా వినండి. మీరు పనుల్లో ఉన్నారు, బిజీలో ఉన్నారు, అయినా సరే కాసేపు మీరు వాక్యాన్ని వినండి దయచేసి. అసలు యూనివర్సల్ చర్చ్ ఏంటి, నిజమైన చర్చ్ ఏంటి, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. రైట్, మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. చాలా బాగుంటుంది ఈ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను దినముల నుంచి ఇప్పటి వరకు, అంటే యేసుక్రీస్తు ప్రభు టైంలో, అంతేగాని 2025 డిసెంబర్లో కాదు. ఇప్పుడు చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు కాదు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, ఈ విషయాలు మనసులో పెట్టుకుని బైబిల్ చదవాలి. ఇక్కడ పరలోక రాజ్యాన్ని బలాత్కారులు బలవంతంగా పట్టుకొనుచున్నారు అని అన్నారు కదా. సో యేసుక్రీస్తు ప్రభు కూడా అక్కడే ఉన్నారు కదా ఆ టైంలో. అలా అంటే యేసుక్రీస్తు ప్రభు మొత్తం మారిపోతుంది కదా. అట్లా కాదు. ఎప్పుడు క్రిస్టియన్ లైఫ్ అనేది మ్యాజిక్ కాదండి, ఎప్పుడు మ్యాజిక్ కాదు. యేసుక్రీస్తు అనుకుంటే ఏమైనా చేయగలడు, ఆయన సృష్టికర్త. కానీ అలా కాదు, ఆయనకు కూడా ఒక ప్యాటర్న్ ఉంది, ఆయనకు కూడా ఒక పద్ధతి ఉంది, ఆయనకు ఒక సిద్ధాంతం ఉంది. ఇవన్నీ మనసులో పెట్టుకుని చదవాలి. ఊరికే అట్లా కాదు, అలా కాదు. పరలోక రాజ్యము బలాత్కారుల చేత ఎలా పట్టబడుతుందండి, ఆ టైంలో ఎలా పట్టబడిందండి? అసలు పరలోక రాజ్యం అంటే సహజంగా మీరేమనుకుంటారు, మనం చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాం. అంటే ఇంకొంచెం మంది తెలిసిన వాళ్ళు ఏం మాట్లాడతారంటే, చనిపోగానే మనము పరదేశికి వెళ్తామండి, పరదేశంలో కొంతకాలం ఉంటాము, తర్వాత పరలోక రాజ్యంకి వెళ్తామండి అంటారు. మీరు చెప్పేది, మీరు అనుకునేది 100% కరెక్టే. మీరు అనుకునే దానిలో ఏ తప్పు లేదు. చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్తాము, తర్వాత పరలోకంకి వెళ్తాం అనేది కరెక్టే, తప్పులేదు. మరి ఇక్కడ ఏ పరలోక రాజ్యాన్ని బలాత్కారులు బలవంతంగా పట్టుకొనిచున్నారు? అసలు పరలోక రాజ్యము అనేటటువంటి విషయం గురించి, లేకపోతే రాజ్యము అనేటటువంటి విషయం గురించి బైబిల్లో ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వర్స్కి వెళ్తే, మీకు వాస్తవంగా నేను ఈ వచనమే ఫస్ట్ చూపించాలి, కానీ మీకు అర్థం అవడం కోసం నేను 11-12 మత్తయి 11-12 చూపించాను. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు చదువుదాం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అస్సలు ఈ వచనం అర్థం కాదు, ఎందుకంటే ఎక్కువ ఉంది కదా, గ్యాప్స్ లేవు కదా, ఫుల్ స్టాప్స్ కామాస్ లేవు కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి ఒకేసారి మనకి వచనం అర్థం కాదు. కానీ ఒక మాట మాత్రం కనిపిస్తుంది, అదేంటంటే పరలోకంలో ప్రధానులకును అధికారులకును
సంఘము ద్వారా అనేటటువంటి మాట వినిపిస్తుంది. ఇప్పుడు చాలామంది సో కాల్డ్ పీపుల్ ఏమంటారంటే యూనివర్సల్ చర్చ్ అంటున్నారు కదా, వాళ్ళు ఒకసారి ఆలోచించండి కాసేపు. అప్పుడే మీరు దేనికి కంక్లూడ్కి రాకండి. నేను చెప్తుంది కరెక్ట్ బ్యాడ్ అట్లా కంక్లూడ్కి రాకండి. కాసేపు దయచేసి వినండి, ప్రేమపూర్వకంగా చెప్తున్నా. ఈ మాట మనసులో పెట్టుకోండి. పరలోకంలో ప్రధానులు అధికారులు అంటే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు, ఆయన దగ్గర ఉన్నటువంటి దేవదూతలు, ఇది పరలోకం కదా. ఈ పరలోకంలో ప్రధానులు అధికారులు అనేదే కదా మన కాన్సెప్ట్, అంతే కదా, జనరల్గా అదే కదండి మనకు అర్థమవుతుంది. పరలోకం అంటే అంతే కదా. అయితే ఒక వచనాన్ని చూసుకుని వెళ్దాం. అసలు ఇదేనా వచనం? ఈ వచనానికి అర్థం పైన ఉన్న పరలోక రాజ్యమేనా, లేకపోతే దేవుని మర్మం ఇంకా ఏమైనా ఉందా? రైట్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఇక నుంచి మనం ఎక్కువగా మత్తయిలో వచనాలు చూసుకుందాం. ఇంతవరకు కొంచెం మిగిలిన పుస్తకాల్లో ఉన్న విషయాలు మాట్లాడుకున్నాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనము. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని చెప్తున్నాడు. యోహాన్ గారు ఇప్పుడుకి మాట్లాడి 2000 సంవత్సరాలు దాటిపోయింది కదండి. 2000 సంవత్సరాలు దాటిపోయింది కదా. యోహాన్ ఏమంటాడంటే పరలోక రాజ్యము సమీపించుచున్నది అన్నారు. ఇప్పుడు అభ్యంతరాలు తెలియజేసే వాళ్ళు ఏమంటారంటే అదంతా అబద్ధం అండి, 2000 సంవత్సరాల వరకు రాకుండా ఉంటుందా, ఇక అప్పటికి రాదని అంటారు. సరే, ఓకే, నేను మిమ్మల్ని ఏమంటలా. అదే మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందునని చెప్తున్నాడు. ఇప్పుడు యోహాన్ గారు మాట్లాడిన మాట, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడిన మాట, దీన్ని ఎలా మనం తీసుకోవాలంటే ఫస్ట్ వర్డ్ని, అంటే దైవికంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని కోట్ చేశారు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడిన మాటలు కోట్ చేశారు అన్నమాట. అంతకుముందు చాలా మాటలు మాట్లాడారు, అవి కాదు. కానీ దేవుని గురించి మాట్లాడేటటువంటి విషయాలు, సువార్త ప్రకటనలో విషయాలు కానీ, కీలకమైన విషయాలు కానీ, పరలోక రాజ్యం గురించి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు, 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. వాళ్ళు అప్పటి నుంచి మాట్లాడుతూనే వస్తున్నారు. కానీ 2025 కూడా మనకు అర్థం కావట్లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే, నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే మాట మనం చూడొచ్చు. అక్కడ కూడా పరలోక రాజ్యం అని మనం చూడొచ్చు. తర్వాత అదే 5వ అధ్యాయం 20వ వచనం కనుక మనం చూస్తే, 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నారు. పరలోక రాజ్యం అని రాగానే వెంటనే మన థాట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, దేవతలు, పైన ఉన్నటువంటి పరలోక రాజ్యం, అంతే కదా. అదే కదా మన మైండ్లోకి వచ్చేది. ఇంకొక వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము, చాలా కీలకమైనటువంటి వచనము. 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మన ఇంట్లో ఒక వస్తువు కనిపించలేదంటే మనం ఎక్కడ వెతుకుతాము? మన ఇంట్లోనే వెతుకుతాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి అంటున్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే బ్రతికుండగానే భూమి మీద వెతకటం. 2వ ఆప్షను చనిపోయి పరలోకంలోకి వెళ్ళి వెతకడం. అవుద్దా? సెకండ్ ఆప్షన్ అవుతుందా? చనిపోయిన తర్వాత అసలు మనకి ఎవరో ఏంటో మనకి గుర్తుండే కదా, వచనం చెప్తుంది. అంటే అంత కాదు, మామూలుగా అక్కడికి వెళ్ళి మనం ఫిజికల్గా వెతకలేము. మనము ఎక్కడ ఏమున్నాయని వెతకలేము, భూమి మీద వెతకాలి. భూమి మీద వెతకాలని యేసుక్రీస్తు ప్రభు ఎక్కడని చెప్పాడా? పరలోక రాజ్యం గురించి అలాంటి మాటలు ఏమైనా ఉన్నాయా? చూద్దాం. 9వ అధ్యాయము 35వ వచనము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనము. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు అని అన్నారు. ఇక్కడ కూడా రాజ్య సువార్తను గురించి మాట్లాడారు. రాజ్యం అంటే పరలోక రాజ్యము. అలాగే 10వ అధ్యాయము 7వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించుచున్నదని ప్రకటించుడి. పరలోక రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. మీకు ఒక చిన్న విషయం గుర్తు చేయనా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి శిష్యులు వెళ్ళి, అయ్యా మాకు ప్రార్థన నేర్పించంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాకనే ప్రార్థనగా యేసుక్రీస్తు ప్రభు కూడా నేర్పించింది. పరలోకము, రాజ్యము, దేవుని రాజ్యము, ఈ మాటలకు చాలా ప్రాధాన్యత ఉంది. చాలా ఇంపార్టెంట్ వెర్సెస్ అనమాట ఇవన్నీ. ఇవి అర్థం కాకపోతే డివేట్ అయిపోతాం.
ఇది అర్థమైతే స్టడీగా ఒకే స్ట్రక్చర్లో ఒకే పద్ధతిలో దేవుని విధానంలో ఉంటాం. ఇది అర్థం కాబట్టి దేవుని విధానం కాని దానిలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే వాక్యం చదవాలి. అందుకే కదా మొదటి నుంచి వాక్యం చదవాలని చెప్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనం తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనము 12వ అధ్యాయము 28వ వచనము దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నడలా నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇందాక అన్నాను కదా, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడని చెప్పాడా, భూమి మీద ఉందా లేదా, లేకపోతే పైన వెతకాల పరలోక రాజ్యం గురించి అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే నేను దయ్యాలు వెళ్ళగొడుతున్నాను అంటే దాని అర్థం ఏంటంటే పరలోక రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే పరలోక రాజ్యం ఎక్కడుంది? ఇప్పుడు నేను వెతకాలి, లేకపోతే మీరు వెతకాలి, మనందరం కలిసి వెతకాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది. సో ఎక్కడుందని వెతుకుతాం, ఏ దేశంలో ఉందని వెతుకుతాం, ఏ రాష్ట్రంలో ఉందని వెతుకుతాం, ఏ పట్టణంలో ఉందని వెతుకుతాం. పోనీ చెప్పిన వ్యక్తి ఏమన్నా సాధారణమైన వ్యక్తి చెప్పాడా? కాదు. యేసుక్రీస్తు ప్రభుకి ఫోర్ రన్నర్ అయినటువంటి యోహాన్ గారు మాట్లాడారు, యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులకు చెప్పి మీరు కూడా వెళ్ళి పరలోక రాజ్యాన్ని ప్రకటించండి అని ఆయన శిష్యులకు కూడా చెప్పారు. అంటే ముగ్గురు అదే విషయాన్ని బోధిస్తున్నారు. ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుందని మనం వెతుకుతామండి, అదే కదా మన పని. రైట్, నెక్స్ట్ వెర్స్కి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనము. అంతకు ముందు ఒక నిమిషం నేను మీతో మాట్లాడాల్సి అనుకున్నది ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని కనుక మీరు ఒకసారి పరిశీలిస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని కనుక మీరు పరిశీలిస్తే 10వ వచనం నుంచి చదువుతున్నానండి. 10వ వచనం, తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కొంచెం కాంట్రవర్షియల్గా అనిపిస్తుంది. అందరూ యేసుక్రీస్తు ప్రభు మాటలు వింటాకే వచ్చారు కదా, అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా వచ్చారు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు చాలా క్లుప్తంగా వాక్యాన్ని చెప్పి ముగిస్తారు. 13వ అధ్యాయం మీరు మొదటి నుంచి చదువుకుంటే 9 వచనాల్లో చాలా క్లుప్తంగా వాక్యాన్ని చెప్పి ముగిచ్చేస్తారు. చాలామంది వస్తారు, జన సమూహం వస్తారు. వాళ్ళందరితో ఉపమాన రీతికి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడతారు. అందుకు శిష్యులు ఏమంటారంటే, అయ్యా నువ్వు ఎందుకు అట్లా క్లుప్తంగా ఎందుకు అలా చెప్పావు పరలోక రాజ్య మర్మాలు అంటే, పరలోక రాజ్య మర్మం వాళ్ళకి కాదు మీకే అర్థం, వాళ్ళకి అర్థం కాదు అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు అపోస్తలులకు అర్థమైనటువంటి విషయాలు, అపోస్తలులు ఏదైతే ఒక బోధలో నడిచారో, ఒక విధానంలో నడిచారో, ఆ విషయాలు ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రదేశంలో కూర్చుని మనం నేర్చుకుంటున్నాం. దేవుడు నిజంగా బ్లెస్ చేశాడండి మనల్ని. గొప్ప విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి సైనికులుగా మారబోతున్నాం మనం. దేవుని పని చేయటానికి రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, రాబోయే సిరీస్ మొత్తం కూడా అపోస్తల బోధ గురించి నేను మాట్లాడతా. అపోస్తల బోధలో ఏ విధంగా అపోస్తలు సేవ చేశారు, ఏ విధంగా అపోస్తలు బోధించారు, ఏ విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు, పరలోక రాజ్య మర్మాలు అసలు ఏంటి, పరలోక రాజ్యాన్ని అపోస్తలు ఎలా ముందుకు తీసుకెళ్లారనే విషయాలు నేను బోధిస్తున్నా. చాలా సీరియస్గా మంచి కంటెంట్ మనం మాట్లాడుకోబోతున్నాం. జోక్స్ లేవు, అసలు మంచిగానే మాట్లాడుకుందాం, జోక్స్ లేవు. వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించి, పక్కింటి వాళ్ళ గురించి, బస్సులో ఎక్కినప్పుడు కండక్టర్ అనే మాటలు చెప్పి నవ్వచ్చు, అట్లా చాలా మ్యాటర్ ఉందండి బైబిల్లో. సరిపోదు టైం మనకి. నాకు ఒక కాలేజ్లో ప్రభుకుమార్ గారు వాక్యం బోధించమని నాకు రాజ్యం అనే సబ్జెక్ట్ ఇస్తే తెలియక నేను వారం రోజుల్లో సార్ అయిపోయింది సార్ వాక్యం అని అన్నా. అంటే ప్రభుకుమార్ అని వచ్చి అప్పుడు నవ్వి నాకు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు, ఇదంతా చదువు అన్నారు. అది చదివి నేను మరలా అదే రాజ్యం అనే సబ్జెక్ట్ బోధించడానికి నాకు 2 years పట్టింది. అంటే నేర్పించడంలో ఒక పద్ధతి ఉంటుంది. మనకి నేర్పించే వాళ్ళు కూడా చక్కగా మనల్ని ఒక విధానంలో నేర్పుతారు. నేర్చుకోవాలి వాక్యాన్ని. నేనేమనుకున్నా 1 weekలో చెప్పేస్తాను అనుకున్నా, కానీ 2 years అయినా ఆ సబ్జెక్ట్ నేను చెప్పలేకపోయాను. అంత సబ్జెక్ట్ ఉంటుంది, అంత కంటెంట్ ఉంటుంది వాక్యంలో. వాక్యం అందరికి అర్థం, ఫిజిక్స్ అర్థమవుద్ది, కెమిస్ట్రీ అర్థమైంది, కానీ అవన్నీ ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. కానీ బైబిల్ ఒక ప్యాటర్న్లోనే ఉంది, కానీ దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు డిఫరెంట్గా అర్థం చేసుకుంటున్నారు. నెక్స్ట్ వర్స్కి వెళ్దాం. రైట్, మత్తయి సువార్త 16వ, మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కనుక చూస్తే 11వ వచనము, లేకపోతే 18, 19 వచనాలు, 24వ వచనము, 31వ వచనము, 33వ వచనము, 38, 44, 45, 47,
52 ఈ వచనాలన్నింటిలో పరలోక రాజ్యం గురించి ఉంటుంది. ఆ వచనం, ఆ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం మొత్తం మీకు దేవుని రాజ్యం గురించే ఉంటుందండి. అసలు అది అర్థమైతే డీవియేషన్సే ఉండవు. అవి అర్థమైతే మనలో మనకి ఎటువంటి విభేదాలు ఉండవు. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునే పరిస్థితి ఉండదు. ఈ అధ్యాయం అర్థమైతే, దేవుని రాజ్యం అనేది అర్థమైతే, అప్పుడు నిజమైనటువంటి యూనివర్సల్ చర్చ్ ఏర్పడుతుందండి. అంతేగాని నేను ఒకటి స్థాపించుకుని ఇంకోటి స్థాపించుకుంటే అయిపోదు. రైట్, ముందుకెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంకి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువురేనని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ మనం ఈ వచనం గురించి మాట్లాడుకుందాం. టైం లేదు, టైం అయిపోయింది. నెక్స్ట్ వీక్ మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం గురించి నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినండి దయచేసి. అంటే నేను దేవుని రాజ్యం గురించే, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేటటువంటి సబ్జెక్ట్ గురించి నేను చెప్తున్నా. ఇది ఎందుకు చెప్తున్నానంటే అపోస్తుల బోధ ఇది. అపోస్తులు దీని గురించే చెప్పారు, దీని గురించే మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు దీని గురించే చెప్పారు. ప్రకటన గ్రంథంలో యోహాను మాట్లాడింది కూడా దీని గురించే. దావీదు తండ్రి అయిన దేవునితో, అంటే యెహోవా దేవునితో మాట్లాడినప్పుడు, ప్రార్థించినప్పుడు తండ్రి అయిన దేవుడు దావీదుతో మాట్లాడిన విషయం కూడా రాజ్యం గురించే. దానియేలుకు వచ్చినటువంటి దర్శనం కూడా దేవుని రాజ్యం గురించే. చాలా విషయాలు ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ విషయాలు ఉన్నాయి దేవుని రాజ్యం గురించి. నిజంగా దేవుని రాజ్యం గురించి తెలుసుకుంటే హెచ్చు తగ్గులు ఉండవు. నేను గొప్ప, నేను గ్రేట్ అట్లా ఏముండదు. ఇంకా దేవుని రాజ్యం గురించి తెలుసుకుంటే ఓపెన్ అయిపోతాం, ఫ్రీ అయిపోతాం. అందరం ఒకటే అనే భావన కలుగుతుంది, మనందరం ఒకటే అనే భావన కలుగుతుంది. ఇందాక చెప్పాను కదా, పాపం బయట వేరే మతస్థులు వాళ్ళని కూడా ప్రేమిస్తాం. వన్స్ దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం క్రీస్తుని ధరించుకుంటాం, దేవుని రాజ్యంలో మనము సభ్యులుగా ఉంటాం. ఇప్పుడు భారతదేశంలో ఉన్నాం, మనకి ఆ రాజ్యాంగం మనకు. అలాగే దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు బైబిల్ మనకు రాజ్యాంగం అయిపోద్ది. బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకుంటాం, ప్రకటిస్తాం, ముందుకెళ్తాం, ప్రేమిస్తాం, అందరితో స్నేహంగా ఉంటాం, దేవుని కాపుదల్లో, రక్షణలో, కృపలో ఉంటాం. ముఖ్యంగా అది. కోపం వస్తుంది, దేవుని ఇట్లా తెలిసి తెలియని వాక్యాలు చెప్పినప్పుడు కోపం వస్తుంది. కానీ దాన్ని మీరు దయచేసి వేరుగా అనుకోకండి. వాక్యాన్ని వినండి. ఈ సిరీస్ని రాబోయే రోజుల్లో కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని రాజ్యం గురించి, దేవుని చిత్తమైతే అనేక రోజులు దీని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. సో మీరందరూ విఘ్నులు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వాక్యాన్ని వింటారని, నా గురించి, నా సేవ గురించి, ముఖ్యంగా ఈ యొక్క టీవీ పరిచర్య గురించి ఖచ్చితంగా మీరు ప్రార్థనలో పెట్టమని నేను ప్రత్యేకంగా మీ అందరికీ విన్నవించుకుంటాను. ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడని ప్రభువా, మరి నన్ను ఇంతసేపు వాక్యాన్ని బోధించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు. దేవుని రాజ్యం గురించి, రాజ్య మర్మాల గురించి నేను బోధిస్తూ ఉండగా తండ్రి నాయన, మరి నన్ను బలపరచమని, ఎవరైతే ఒక వాక్యాలను వింటున్నారో వారిని ఆశీర్వదించమని, వారి కుటుంబాలను దీవించమని, వాక్యాన్ని వినటానికి వారి మనస్సులకి తండ్రి మరి వారికి ఆసక్తిని దయచేయమని, వారిని ప్రేరేపించమని విజ్ఞాపన చేసుకుంటున్నానయ్యా. బలహీనుడైనటువంటి నన్ను కూడా బలపరచమని మరొకమారు విజ్ఞాపన చేసుకుంటూ, మీ చిత్తమైతే మరొకమారు యొక్క వాక్యాలను బోధించడానికి నాకు అవకాశం దయచేయమని ప్రాధాయపడుతూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో, భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. Worship His holy